హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని అప్పుడు చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని బీజేవైఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4016 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్ గా అసెంబ్లీ పుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను.